కుటుంబాలు ఏవైతే గ్యాస్ మీద ఆధారపడి చేస్తా ఉన్నారో వాళ్ళు ఎక్కడా ఎఫెక్ట్ కాకోకుండా సప్లై చైన్ మెకానిజాన్ని పర్ఫెక్ట్ కండిషన్ లో పెట్టడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు అనంటే ఒక్కసారిగా ఇవాళ పానిక్ రియాక్షన్ మనకు కనపడతా ఉంది. ఆ ఆందోళనతో వస్తుందో రాదో అనే ఆందోళనతో నార్మల్ గా 1 లాక్ ఉండాల్సిన దగ్గర ఇప్పుడే ఆల్రెడీ 70%, 80% ఎక్స్ట్రా బుక్ చేస్తున్నారు. ఎవరు బుక్ చేసినా కూడా చాలా రెస్ట్రిక్షన్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. అర్బన్ ఏరియాస్ లో 25 రోజులు, రూరల్ ఏరియాస్ లో 32 డేస్, 45 రోజులు రూరల్ ఏరియాస్ లో సార్. డబుల్ సిలిండర్ అయి ఉంటే సార్ అప్పుడు 32 రోజులు. సో రిపిటేషన్ ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు గైడ్ లైన్స్ పెట్టింది. దాని ప్రకారం సప్లైని మనం రెగ్యులేట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడే ఇవాళ చాలా ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అన్ని ఆయిల్ కంపెనీలు వచ్చాయి, అందరితోనూ పెట్టాం. వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు డేటా మాకు షేర్ చేయమంటున్నాం. ప్రభుత్వంలో ఏం జరిగేది వాళ్ళకి, వాళ్ళలో కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ కి ప్లేస్ లేదు. ఏ గ్యాస్ డీలర్ అయినా బ్లాక్ మార్కెటింగ్ కో దేనికైనా పాల్పడుతున్నాడు అనంటే మీరు ఇమీడియట్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. గవర్నమెంట్ కూడా క్షేత్రస్థాయి వరకు చెప్తున్నాం, కంపెనీకి చెప్పాం, సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ ప్రజలకు వచ్చినటువంటి విపత్కర సందర్భాలని ఎవరైనా ఒకరిద్దరు ప్రాఫిటబిలిటీ కోసం ట్రై చేస్తే మాత్రం అటు కంపెనీ సైడ్ నుంచి ఉంటది, ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ రియాక్షన్ ఉంటది అనేటువంటిది వాళ్ళందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా మనం రెస్టోర్ చేయాలి.